వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు దర్శనం బాగా జరిగిందనమాట. వైకుంఠ ఏకాదశి రోజు ఎలా జరిగిందో ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. మనమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా, ఇంకా అమ్మాయిలు ఆల్మోస్ట్ దర్శనం చేసుకుని వచ్చారనుకుంటా బయటికి. ఇంకా ఏంటంటే ఒక మాట అన్నారనమాట, ఏంటంటే యూట్యూబ్ బ్లాగర్ కదా అని చెప్పేసి అన్నారు. ఆ మాట అనగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నా ఫస్ట్ టైం నేను అలా వినడం. ఇంకా ఆ తర్వాత ఇంకా వీడియో తీసుకుంటూ వచ్చానమాట. రాములవారిది గుడి అనమాట అది. ఇంకా ఇక్కడంతా బ్యాక్ సైడ్ అంతా కృష్ణుడిది అంతా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్. ఫొటోస్ కూడా దిగొచ్చు. క్యూ చూసారు కదా ఎలా ఉందో. రిటర్న్ కూడా వచ్చేటప్పుడు కూడా అంతే ఉంది క్యూ మాత్రం, అసలు తగ్గలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది నేను సెకండ్ టైం రావడం. ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఎవ్వరు లేరనమాట. సో దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడైతే టెంకాయలు తీసేసుకొని వచ్చేసాము, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మనం కూడా ఇక్కడ స్వామివారికి దండం పెట్టేసుకొని ఇంకా మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా దర్శనం కూడా మాకైతే చాలా బాగా జరుగుతుందనమాట. ఇంకా ఇక్కడ ఉయ్యాల్లో స్వామివారిని అయితే పెట్టారనమాట. అంటే నాకు అంతగా తన గురించి తెలియదు. ఆ స్టోరీ ఏంటో మీకు కూడా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం నేనైతే ఉయ్యాల్లో ఇక్కడ స్వామివారిని అయితే చూడడం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలామంది జనాలు అయితే వచ్చారనమాట. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. టికెట్ అయితే తీసుకున్నాము, దర్శనం టికెట్, అష్టోత్తర పూజ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా టికెట్ అయితే ఇచ్చేసి ఇంకా స్వామివారిని అయితే చూసేసి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే సత్యనారాయణ స్వామిది అయితే టెంపుల్ ఉంది. ఇంకా బయటికి రాగానే ఎదురుగా కనిపిస్తుంది అనమాట రూము ఇంకా స్వామివారిది. ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా మనమైతే దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. చూసారు కదా క్యూ ఎలా ఉందో. ఇంకా మేమైతే ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా వచ్చేసామన్నమాట. అలా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి.